కనుక మనం ఏదో ఒక ప్రయత్నం అంటే చేయాలి. ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఈ ప్రయత్నం ఈ రోజుల్లో ఎక్కువ చేయవలసి వచ్చింది. ఈ ఎదురు సుత్తి వలన ఎక్కువ చేయవలసి వచ్చింది. దీనికి తల్లిదండ్రుల పాత్ర కనుక ఉన్నట్లయితే అతి సునాయాసంగా తెలుగు భాషనే కాదు, ఏ ఇతర భాషనైనా సరే చక్కగా పిల్లలు నేర్చుకొనగలరు. చక్కగా. రా, రా ఎందుకు అంత అవస్థలు పడతారు మన పిల్లలు? రా, రా, రా గాయత్రి, గాయత్రి ఎందుకు అలా అంత అవస్థ పడతారు? తల్లిదండ్రులు గనక చక్కగా ఒక తీర్మానం చేసుకోవచ్చును. అది తప్పు అంతే అని చెప్పి మీ పిల్లల మీద కోపభావాన్ని చూపించండి. అలాగని చెప్పి దండించమని చెప్పడం లేదు. అది తప్పు అని కోపభావాన్ని చూపించండి. మీరు అసంతృప్తిగా ఉన్నారు. మీ పిల్లలు మన పిల్లలు పలుకుతున్నప్పుడు వారు పలికిన అక్షరము, పదము అది సరిగ్గా లేదు అని చెప్పి మీ అసంతృప్తిని వ్యక్తపరచండి. కొంచెం చాలు. అంతే వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకని? తల్లిదండ్రుల మీద పిల్లలకు ఎంతో గౌరవం. వారు ఏ దిశలో వాళ్ళు వెళ్ళమని చెప్పినట్లయితే ఆ దిశలో వెళ్తారు పిల్లలు. అందరికంటే తల్లిదండ్రులకే ఎక్కువగా వారి మీద అధికారం ఉంటుంది. తర్వాత వారిని ఒక మార్గంలో పెట్టగలిగేటటువంటి ఆ సౌకర్యం కూడా వాళ్ళకే ఉంటుంది. కనుక తల్లిదండ్రులు గనుక పిల్లవాడు లేదా పిల్ల తప్పు అక్షరం, పదం చెప్తున్నారని మీకు తోచినప్పుడు వెంటనే అది సరికాదు అంతే. అది సరికాదు. దట్స్ ఇట్ అని వ్యక్తపరచండి. చక్కని భాషతో చక్కగా వాళ్ళు నేర్చుకుంటారు. ఉప్పుల కుప్ప ఉండదు. ఉప్పుల కుప్ప ఉంటుంది. కరోనా ఉండదు. కరుణ ఉంటుంది. ఖరములు ఉండవు. కరములు ఉంటాయి. జనాకి ఉండరు. జానకి ఉంటుంది. గాయత్రి ఉండదు. గాయత్రి ఉంటుంది. ఎంత మధురమైనటువంటి భాష మనది. ఎంత మధురమైనటువంటి భాష. ఈ భాషను కాపాడుకునేందుకు మనందరం కూడా చేయూతనివ్వాలి. మనందరం తెలుగువారిమై పుట్టి ఒక అన్నమయ్య కీర్తనను, ఒక త్యాగయ్య కీర్తనను తప్పుగా పాడితే అది ఎవరు నొచ్చుకోకండి. అది సిగ్గుచేటు. సిగ్గుచేటు. ఎందుకంటే వారు మన భాషను, సంపదను నిలిపినటువంటి వారు. వారి కీర్తనను తీసుకొని తప్పుగా ఉచ్చరించినప్పుడు మనందరం సిగ్గుపడాలి. దానిని మన తల్లిదండ్రులుగా మన పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పినట్టే చాలు. అంతే మన భాష నిలిచిపోతుంది. మన భాష నిలిచిపోతుంది. భాష కంటే ముఖ్యంగా భాషలో దాగిన భావాలు నిలిచిపోతాయి. ఆ భావం మనకు ముఖ్యం. మనం ప్రతిదానిని కూడా ఏదో భరతనాట్యం చేసేసి మనం కరములంటే చేతులని చెప్పేసి, కరములంటే గాడిద ప్రకారం చేసేసి మనం విన్యాసం చేసి చూపించలేం కదా! కనుక భాషను మాట్లాడాలి. భాషను మాట్లాడితేనే నిలిచిపోతుంది. ఆ భాషలో దాగి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎప్పటికప్పుడు మనం నేర్చుకొని మన జీవితానికి ఒక దారిని చూపించేటట్లుగా చేస్తాం మనం. కనుక తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. ఈ ఇంగ్లీషు భాష నుంచి ఎదురు సుత్తిని మనం ఎదుర్కొనాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం. చక్కగా వారి చేత ఇంటి పనిని చేయించండి. ఒక చక్కని ఇంగ్లీషు భాషలో చెప్పినప్పుడు మీరు సమాధానం ఇవ్వకండి. మనం సమాధానం ఇవ్వద్దు. అంతే. వాళ్ళు తెలుగు తప్పకుండా మాట్లాడతారు. మీరు ఒక వారం అలా మీరు గట్టిగా ఉండండి. తప్పకుండా మాట్లాడతారు పిల్లలు. తల్లిదండ్రులను మెప్పించాలని పిల్లలు ఎప్పుడూ అనుకుంటారు. దానిని మనం గమనించి వారికి తెలుగు భాషను నేర్పడం. నేర్పిన తరువాత తెలుగు భాషలో మనము నేర్చుకొననటువంటి ఎన్నో వాళ్ళు నేర్చుకుంటారు. అది. మనం చేయగలిగినటువంటిది చక్కగా మన తల్లిదండ్రులుగా అది తప్పు అంతే. అది తప్పు అన్నప్పుడు వాళ్ళే నేర్చుకుంటారు. ఎక్కడొకక్కడ చూసుకొని నేర్చుకుంటారు. ఉపాధ్యాయుల నుంచి నేర్చుకుంటారు. ఎక్కడి నుంచైనా నిఘంటువులలో చూసి నేర్చుకుంటారు. కానీ మీరు తప్పు, ఒప్పు ఆ 2 చెప్పండి మీరు. దట్స్ ఇట్. నథింగ్ ఎల్స్. మీరు వారేమైనా తప్పు అక్షరం చెప్పినప్పుడు అది తప్పు. 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 ఈ వారం మీకు ఎన్ని తప్పులని చెప్పాను? 100 తప్పులు. వాళ్ళకి విసుగు పుడుతుంది. ఏమిటి మా నాన్నగారు ఎప్పుడు వెళ్ళినా తప్పు తప్పు అంటున్నారు. ఆయన ఒక్కసారైనా ఉప్పు అనరా? లేదా మా అమ్మగారు ఏమిటి పొద్దుగూకులు కూడా తప్పు తప్పు అంటున్నారు. ఆవిడని మెప్పించాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఎంతో తాపత్రయపడతారు. దాన్ని మనందరం గమనించి మన చేయూతను ఇచ్చి మనం చేయగలిగినటువంటి దానిని మనం చేసి సార్థకం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ సెలవు.